క్వశ్చన్స్ దాకా వచ్చినప్పుడు ఇమీడియట్గా మీటింగ్ని గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో వేరే నాలెడ్జ్ వెళ్ళింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు హెల్త్ అడ్వైజర్ గారు వచ్చారు. ఆవిడ మొత్తం ప్రొడక్ట్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడారు. హెల్త్ ప్రొడక్ట్స్ గురించి అన్నిటి గురించి. దాని ముందు విఐపి ట్రైనర్ గారు వచ్చారు. ఆయన ఏం మాట్లాడారంటే ఎందుకు వెస్టీజ్ చేయాలి, వెస్టీజ్లో మనకున్న టూల్స్ ఏంటి, అవి యూజ్ చేసుకుంటూ మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి క్లీన్గా ఆయన మాట్లాడారు. క్లియర్? సో ఈ టాపిక్స్ మిస్ అయినట్టే. మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, లేదా ఎక్కడ జరుగుతుందో తెలియదు. అవన్నీ మీరు అటెండ్ చేయకపోతే మీరు కొంత నాలెడ్జ్ పోగొట్టుకుంటే కదా. సో నెక్స్ట్ టైం నుంచి హయత్ నగర్లో ఎలాంటి మీటింగ్ జరుగుతున్నాయో కుదిరితే నేను చెప్తాను వాళ్ళకి, పోస్టర్ పెట్టమని చెప్పేసి. సో ఆ పోస్టర్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ఫోటో తీసి మీకు పంపించడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓకేనా? నా వైపు నుంచి రావాల్సినవి వస్తూనే ఉంటాయి. ఒకవేళ మిస్ అయినా సరే ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూసుకోవడానికి అటెండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? వీళ్ళకి కూడా చెప్తాను. వాళ్ళు బ్రాడ్కాస్ట్లోనూ గ్రూప్స్లోనూ మీరు ఉంటుంటే మీకు కూడా రీచ్ అవుతుంది. క్లియరా? సింపుల్. రైట్. సో ఇక్కడ కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది? నేను ఏ కంపెనీ అని చెప్పాను? నేను మన కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని అడిగినా, లేదా కంపెనీ గురించి తెలిసిన వాళ్ళు? కంపెనీ గురించి. ఏ కంపెనీ? నేను చెప్తాను అది. అందుకని నేను ఎందుకు ఇలా అడిగానంటే, అడిగే క్వశ్చన్ కంప్లీట్గా విన్నామా లేదా, ఆ మనిషి కంప్లీట్గా మాట్లాడుతున్నాడా లేదా. మీరు ఎందుకు అడగలేదు సార్ ఏ కంపెనీ అని మీరు ఎందుకు అడగలేదు? నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ కాదు, వేరే క్వశ్చన్ వస్తుంది. నాకు ప్రతిసారి నా మీటింగ్ వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త క్వశ్చన్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ రిపీట్ ఉండదు. మళ్ళీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎక్కడో అడుగుతామండి. చేయాలి. ఎందుకంటే మనం ఏం వింటున్నామో అనేది చాలా జాగ్రత్తగా వింటాం. విన్నది క్లియర్గా లేదు సార్, ఏం చెప్తున్నారు అది కొంచెం క్లియర్గా చెప్పండి. అర్థం కాలేదు అని మిమ్మల్ని మీరు ఆపుకున్నారు సార్, అదే పెద్ద మిస్టేక్ బిజినెస్ ముందుకు వెళ్ళకుండా ఉండడానికి. మీ అప్లైన్ కూడా ఈరోజు డబుల్ పీవీ ఒకటి ఆఫర్ వచ్చింది, 5,500 పీవీ కొత్త కట్టుకొట్టే త్వరగా కూడా. ఎందుకు కొట్టాలి? 5,500 పీవీ 100 పీవీ కొనాలి అంటే 3,500 రూపాయల దాకా ఖర్చు ఉంటుంది. మరి 5,000 పీవీ కొనాలంటే ఎంత ఖర్చు ఉంటుంది? కరెక్ట్? ఎందుకు కొనాలని ఎందుకు క్వశ్చన్ అడగండి. ఇలా అడగని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్లైన్ చెప్పిందే ఒక 5,500 పీవీకి ఎంత ఖర్చు అవుతుందో మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇంత డబ్బులు ఉన్నాయి, 5,500 పీవీ కొట్టేసే ఎందుకు కొట్టాలి అని అడగని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? సో అందుకనే వచ్చే క్వశ్చన్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా వినాలి. అర్థం కాని క్వశ్చన్ని సార్ ఎందుకు చెయ్యాలి, దేని గురించి మాట్లాడుతున్నారు అని అడగాలి. సేమ్ ఇలాగే కంపెనీ గురించి ఎంతమంది తెలుసు అంటే కొంతమంది చేతులు ఇస్తారు. ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నా ఏమో, నేను ఇప్పుడు వెస్టీజ్ కాకుండా ఇంకో పేరు తీస్తానేమో, మీకు తెలుసా? ఏ కంపెనీ సార్? సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి క్లియర్గా క్వశ్చన్ ఏంటండి, వెస్టీజ్ కంపెనీ గురించి ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు చెప్పాలి. ఇది ఎందుకు అడిగాను క్వశ్చన్ మీకు ఇప్పుడే చెప్పేస్తా. ఎందుకు అడిగాను అంటే, ఇది మీరు ఎప్పుడైతే ఇప్పుడు నా ఎదురుతో మాట్లాడుతున్నారు, ఇదే మాటలు మీరు పక్కన కొత్త వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు, అదే నేర్పిస్తూ ఉంటారు, అలా చెప్పే కంపెనీలో తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలాగేంటి అనేది మీరు చెప్పిన ఆశిస్తాను. ఓకే రైట్. కంపెనీ గురించి మీకు ఏం తెలుసో మాత్రం చెప్పండి. వెస్టీజ్ కంపెనీ గురించి మీకు ఏం తెలుసు? ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అందరూ ఒకే చెప్పండి. 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మంత్ చేస్తాము. నెక్స్ట్ మంత్ ఒక మంత్ అయితే మనం ఏంటిది రీజనరేషన్ ఇన్కమ్, ఇంకా హెల్త్, బ్యూటీ, అగ్రి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 9 కంట్రీస్లో ఉంది. ఇవాళ ఎవరు మాట్లాడాలన్నా సరే కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే నాకు చూడదు. న్యాచురల్ ప్రొడక్ట్స్, ఓకే. పెట్టుబడి లేని, ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్. నెక్స్ట్ ఓకే, క్వాలిఫికేషన్ సంబంధం లేదు. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్, ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఆల్రెడీ చెప్పారు సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఆరోగ్యం, ఆదాయం.
టైం ఫ్రీడమ్. నో బాస్. ఓకే, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇంకా హెల్త్ వెల్త్, ఇంకా సారీ ఒకసారి సార్ కోసం గట్టిగా చెప్పండి. ఎండి గౌతమ్ బారీస్. ఈ పేరే చెప్పలేదు చెప్పండి, అందుకే సార్ కోసం చెప్పడం పడుతుంది. మీరు మాట్లాడింది అంతా తప్పనేది చెప్పను, కానీ కాబట్టి క్లారిటీ ఏం క్లారిటీ లేదు. మీరు చెప్తున్నంత బిజినెస్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్తున్నారు తప్పించి కంపెనీ గురించి సార్ తప్పించి ఇవ్వలేదు. నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం ఒకళ్ళు చెప్పారు. గుడ్. ఎస్, వెస్టీజ్ ఇస్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. దీని ఫౌండర్ గౌతమ్ బారీ సార్, ఆయన తోడుగా ఉన్న వ్యక్తులు దీపక్ సార్, వీళ్ళ పేరు చెప్పకుండా మీరు ఏ పని మొదలు పెట్టారు దయచేసి. ఎందుకంటే ఈ కంపెనీని ఎవరు మొదలు పెట్టారు? మీ పేరు అయితే మీ పేరు చెప్తారు. మీరు ఎవరు తాలూకా నాకు తెలియదు మేడం. మీ పేరు రాధికా వాళ్ళు ఇక్కడ ఒక్కడే ఉంటారు మీరు. సరే, నాకు రాధికా గారు తెలియదు. మీరు ఎవరు మేడం? అమ్మ పేరు నాన్న నుంచోవద్దు, ఇక్కడ ఎవరు నుంచోవడం లేదు. నేను ప్రయత్నం చేసేదల్లా, నా మీటింగ్స్లో ప్రయత్నం చేసేదల్లా మీరు మాట్లాడాలి. ఇక్కడ మనంతా ఫ్యామిలీ. మన ఇంట్లో మనం మాట్లాడుతున్నప్పుడు బయటికి వెళ్ళి ఏం మాట్లాడతాం? మీరు మాట్లాడతారు ఇంట్లో? మరి బయట ఎందుకు మాట్లాడతారు? ఇంట్లో మీ మాట నవ్వుద్ది కదా, సార్ మాట కన్నా అనగారు. ఇంట్లో మీ మాట నగ్గుద్ది కదా, గట్టిగా మాట్లాడతారు, బలంగా మాట్లాడతారు. మరి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మొహమాటం ఎందుకు అంటే నేను మంచిదాన్ని వెయ్యాలి కాదు నేను ఇది మాట్లాడితే నమ్మను. ఏ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖచ్చితంగా సున్నిత మనస్కులు, అసలు మాటలే మాట్లాడిన వాళ్ళు అనేది నేను ఇంటికి వెళ్తే తెలుస్తుంది, ఇంటికి నేను వస్తే తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు. రైట్. సో ఇంట్లో ఎలా ఉంటుందో ఈ మీటింగ్లో కూడా అలా ఉంటుంది. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఇది చాలా ఓపెన్ డిస్కషన్లో నడుస్తుంటుంది. ఈ డిస్కషన్ మీరు నేర్చుకున్నప్పుడే, తెలుసుకున్నప్పుడే మీరు బయటకు వెళ్ళి బలంగా మాట్లాడాలి. నా ప్రయత్నంతో నా మీటింగ్లో అదే ఉంటుంది. నేను చెప్పేదల్లా కూడా ఎలా ఉంటుందంటే, మీరు పక్కింటి వాళ్ళకో తెలిసిన వాళ్ళకో కుదిరి ప్రతిసారి ఈ యొక్క పాయింట్నో టాపిక్నో తీసి మాట్లాడగలిగే విధంగానే నేను పాయింట్ పెడతాను. ఓకే. సో వీళ్ళ పేరు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఎలాగైతే మేడము సో అండ్ సో పలానా వాళ్ళ అమ్మాయిని కూతుర్ని అని చెప్పి మీరు ఎలాగైతే చెప్తారో, ఇక్కడ కూడా కంపెనీ ఎవరిది అన్నప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు రాకుండా మీరు ముందుకెళ్ళడం అన్న కరెక్టే విధానం. తర్వాత ఇంకా మీరు చెప్పారు హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, 9 కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఆ తర్వాత హెల్త్, ఎగ్రీ, తర్వాత ఏముంది ఇంకా బ్యూటీ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రొడక్ట్స్ కంపెనీయా? కంపెనీలో ఏముంది ఇవన్నీ? కంపెనీ నడవడానికి కంపెనీ అనే వేరు. నేను మనిషిని, ఈ మనిషి లోపల ఉన్న అవయవాలు చెప్పడం ఉపయోగమా, మనిషి గురించి చెప్పడం ఉపయోగమా? మనిషి గుణం గురించి చెప్తాం కదా. ఆ మనిషి లోపల ఒక గుండె ఉంది, ఒక కాలేయం ఉంది, కడుపు ఉంది, పేర్లు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, లేదా బ్రెయిన్ లేదు అడిగి. బట్ మనం ఒక మనిషి గురించి చెప్తున్నప్పుడు మనిషి మంచోడు చెడ్డోడు అని మాట్లాడతాం కదా. కంపెనీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కంపెనీ వరుసగా 2 సార్లు అవార్డు తీసుకున్న కంపెనీ, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో నమ్మదగిన కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమే, వెస్టీజ్ మాత్రమే అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్ర వేసింది. ఇప్పుడు శ్రీకాంత్ అనేవాడు మంచోడు అని అనుకున్నవాడు కొంతమంది ఉంటారు, చెడ్డోళ్ళు అనుకున్నవాడు కూడా కొంతమంది ఉంటారు. కరెక్ట్. వెస్టీజ్ కంపెనీ మంచిది అనుకున్నవాడు కొంతమంది ఉంటారు, చెడ్డది అనుకున్నవాడు కూడా కొంతమంది ఉంటారు. బట్ అల్టిమేట్గా ఒకటి మాత్రం నిజం ఉంటుంది కదా. ఆ నిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? సుప్రీంకోర్టు నన్ను మంచోడు అందనుకో, నేను మంచోడే చెప్పండి, మంచోడే కదా. నేను మర్డర్ చేసేసి కోర్టుకి వెళ్ళి నేను మంచోడిని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే నేను మంచోడే కదా. సమాజాన్ని బట్టి కాదు, ఏదైతే జడ్జిమెంట్ ఎవరైతే ఫైనల్ వీళ్ళు పాస్ చేసి ఇది ఫైనల్ అని ఉందో వాళ్ళు చెప్పింది నిజం. కరెక్ట్. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, 27 మట్టిగా సస్టైన్గా ఎప్పటికప్పుడు గ్రోత్ను మాత్రమే చూస్తూ ముందుకు వెళ్తున్న కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇది కంపెనీ రిస్క్ ప్రొఫైల్. తర్వాత మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే. దీని తర్వాత వెళ్ళాలి. హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, ఇక ప్రొడక్ట్స్ ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, తర్వాత 9 కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, దీంట్లో పెట్టుబడి లేదు, కుదిరిన టైంలోనే చేసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్, లేదా కొంతమంది టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అని మాట్లాడతారు. కరెక్ట్. ఇవన్నీ దీని తర్వాత ఉంటాయి.
ఓకేనా? ఎందుకంటే ఈరోజు ఇండియాలో మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేటప్పటికీ చాలా మందికి అవగాహన కూడా ఉంది. మీరు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అరే ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని, అరే ఇలాంటి కంపెనీస్ చాలా చూసాం, ఫేక్ కంపెనీలు డబ్బులు పెట్టించుకుంటారు, తర్వాత బోర్డు చెప్పేస్తారు, ఇలాంటి ఆన్సర్ వచ్చిందా రాలేదు? మీరు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. కరెక్ట్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇండియాలో 80% ఆఫ్ జనాభాకి తెలుసు. దాంట్లో వెస్టీజ్ గురించి తెలియదు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వెస్టీజ్ తెలియదు. ఇండియాలో ప్రెసెంట్ ఎలా ఉంది అంటే 100లో ఒక 50 మందికి వెస్టీజ్ కూడా తెలుసు. కోవిడ్ తర్వాత హెల్త్ మీద 100లో 90 మంది హెల్త్ మీద అవేర్నెస్ తీసుకుంటున్నారు. ఏ టైంలో తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏది తింటే మంచిది, దేనికి మంచిది, ఎందుకు మంచిది, ఎలా కుక్ చేసుకోవాలి, ఎంత వెరైటీగా కుక్ చేసుకోవాలి, ఇలాంటివన్నింటినీ మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఎక్కడ తెలుసుకుంటున్నాం? ఇవన్నీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. కరెక్ట్. కోవిడ్ ముందు చేతులు కడుక్కుని తినే అలవాటు చాలా మంది ఉండు. ఇప్పుడు చేతులు కడుక్కుంటుంది. ఒకప్పుడు ఫ్రెండ్ కలవచ్చుగానే గలాయిస్తేవాడు మగాడు ముఖ్యంగా. రైట్. ఈరోజు హాయ్ రా లేదా హాయ్ రా, అవునా కదా? ఎందుకు? ఏమో వాడు ఎక్కడెక్కడికి వచ్చాడు. ఒకప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళాల్సినంత ఉండేది కదా, ఎందుకంటే మనం సిటీలో ఉన్నాము, బయట ఒక ట్యాప్ ఉండదు, ఏముండదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్. ఇప్పుడు చూసుకుని మరి కుదిరితే కిందే కడుక్కుని పైకి వెళ్తాం కాళ్ళు. ఎందుకు? మనం ఏం తక్కువ వచ్చామో ఇంటికి ఏం తీసుకెళ్తామో, ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, జాగ్రత్త కావాలి. అవునా కదా? అందరికీ హెల్త్ మీద అవేర్నెస్ జరిగింది. ఒకప్పుడు మనం కోవిడ్ ముందు అందరికీ తెలిసిన ఒకే ఒక ఫుడ్ ఏంటంటే వైట్ రైస్ తినద్దు అంటే బ్రౌన్ రైస్. కోవిడ్ జరుగుతున్న టైంలో జరిగింది ఏంటంటే బ్రౌన్ రైస్తో పాటు అవి ఏమంటారు దాన్ని, రాగులు, సజ్జలు, జొన్నలు, కొరలు, ఇవన్నింటినీ కూడా తినడం మొదలుపెట్టారు. కోవిడ్ అయిపోయిన తర్వాత మొదలుపెట్టింది ఏంటంటే ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ వెజిటబుల్ తినాలి, ఈ వెజిటబుల్ తినాలి. అంతకుముందు మీరు ఇవి చూసారా? దాన్ని ఏమంటారు? తెల్లమంటుంది కాదు, పొద్దుటూరు పువ్వులో సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పుట్టగొడుగు, ఇక ఏమైనా సరే ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ మనం అంతకుముందు తిన్నామా? మనకు తెలిసిన పప్పులు అంటే రెండే పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అందరూ తెలుసు. మనకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం, కాస్ట్లీ, 100 గ్రాములు తెచ్చుకోవాలి, 40 వాడుకోవాలి, ఇంతే తెలుసు. కోవిడ్ తర్వాత ఇప్పుడు దాన్ని పౌడర్ చేసి పిల్లలకి పాలల్లో కలిపి లేదా లడ్డూలు చేసి ఇంట్లో పెట్టి ఇన్ని చేస్తున్నాం కదా. కరెక్ట్. ఎందుకు చేస్తున్నారు అంటే హెల్త్ మీద భయాలు మొదలయ్యాయి. కోవిడ్ తర్వాత హెల్త్ మీద భయాలు మొదలయ్యాయి. తర్వాత ఇలాంటి కోవిడ్ ఇంకొకసారి వస్తే మన బాడీ తట్టుకోగలుగుతుందో లేదో, లేదా కొత్త రోగం ఏదైనా వస్తే మనం బాడీ పట్టుకుంటామో లేదో అన్న భయాలు మన బాడీలో మొదలయ్యాయి. సో హెల్త్ మీద తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అని మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అవగాహన ఉంది, వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొంతమందికి అవగాహన ఉంది, హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొంతమందికి అవగాహన ఉంది. కాకపోతే ఎక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో మాత్రం అవగాహన లేదు. ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకపోవడం అనేది చాలా పెద్దగా ప్రాబ్లం ఉంది. మీ అందరూ చెప్పండి, బాదం పప్పులు ఎలా తినాలి? ఇక్కడ మీరు ఒకసారి మీరు ఏమనలేదు, ఏమంటే అది వేసుకుంటాం. నానబెట్టుకుని పొట్టు తీసుకుని తినాలి. ఇది మీకు తెలిసింది. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? యూట్యూబ్. వెరీ గుడ్. తప్పలేదు, మేడం చాలా ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పారు. వెరీ గుడ్. ఇది యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో నేర్చుకున్నాం. కరెక్ట్. ఇదే డిస్కషన్ నా ఇంట్లో కూడా నడుస్తుంది. ఆవిడ నానబెట్టుతుంది, పొద్దునే తీసి పిల్లలకు మాత్రం తప్పు తీసిస్తుంది, నాకు మాత్రం తీసుకొని ఇచ్చేస్తుంది. నాకేమో తీసుకోవడానికి బద్దకం, నేను డైరెక్ట్ తింటాను. మా ఆవిడ నచ్చకూడదు, అలా తినకూడదు, మంచిది కాదంటే దాని మీద కెమికల్స్ ఉంటాయంట, అవి కడుపులోకి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. బట్ దానిపైన మెగ్నీషియం, ఆ తొక్క మీద మెగ్నీషియం అనేది ఉంటుంది. ఆ మెగ్నీషియం తీసేసి మీరు పప్పు తింటే మాత్రం ఉపయోగం ఉంది. ఇప్పుడు చెప్పండి, తొక్క తిన్నా తొక్క తీయకుండా. ఎప్పుడైతే నాకు మేడం గొడవ జరుగుతుంది, ఇది నడుస్తుంది, ఒక 2-3 నెలలు ప్రతిసారి నడుస్తుంది, ఇది చెప్తారు, ఇలా నడుస్తుంది, ఇంట్లో డిస్కషన్ నడుస్తుంది, తప్పు తీసి తినాలి, తప్పు తీయకుండా తినాలి.
నాకు అనుకోకుండా ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఒక వీడియో కనిపించింది. తొక్కతోనే తినండి, దాని మీద నిర్దేశం ఉంటుంది, లేకపోతే అనవసరంగా తిని ఉపయోగం లేదు. ఆ వీడియో నేను మా మేడం పంపించాను. ఆవిడ మళ్ళీ తొక్కతో తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆవిడ నాకు ఇంటి ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్, ఇది కరెక్టా అది కరెక్టా? రెండూ కరెక్టే. కాబట్టి మనం ఏం చేయాలో మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, తొక్కతో తినాలా, తీమని తినాలా, తొక్క తీసి తినాలా? మీకు ఎలా కావాలంటే అలా తినండి, ప్రాబ్లం లేదు. మనము భయపడి కొన్ని విషయాలు వెనక్కి అడిగేస్తాం చూసారా, అదే చాలా పెద్ద ప్రమాదం. మెగ్నీషియం అనేది బాడీకి అవసరమే. చిన్నపిల్లలకి మరీ అంతగానో అవసరం లేదు, అనేది తొక్క తీసి పెట్టండి, నో ప్రాబ్లం. మనకు మెగ్నీషియం కావాలి, 2 తినండి, తొక్కలో తినండి, 2 తొక్క లేకుండా తినండి. సింపుల్, దీనిలో డిస్కషన్ వద్దు, క్లియరా? బట్ మెయిన్ సబ్జెక్ట్ ఇది, తొక్కది పప్పు ఇది కాదు. అయితే మనం హెల్త్ గురించి మాట్లాడుతున్నాం, కరెక్ట్? అయితే ఈరోజు మనకి మన చుట్టూరు జరుగుతున్న హెల్త్ కండిషన్స్ని, కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ మాత్రం మాట్లాడుతున్నాం, ఓకేనా? ప్రొజెక్టర్ తయారైదు ఫైన్, బట్ నేను మాట్లాడే ప్రొడక్ట్స్ అన్నింటినీ మీకు అర్థమయ్యేలాగానే ఎందుకు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనే విధంగానే మాట్లాడడం జరుగుతుంది, ఓకేనా? సో ఈరోజు మనకి బాగా సఫర్ అవుతున్న, ఇండియా మొత్తం సఫర్ అవుతున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్లో 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఒకటి హార్ట్ ఫెయిల్యూర్స్, క్యాన్సర్, హార్ట్ ఫెయిల్యూర్స్. ఫస్ట్ ఇది సెకండ్. ఫస్ట్ వచ్చేసి ఒబిసిటీ, ఊబకాయ, ఓవర్ వెయిట్, ఇది ఫస్ట్. సెకండ్ది హార్ట్ ఫెయిల్యూర్. థర్డ్ది బోన్స్, జాయింట్స్ అండ్ బోన్స్. చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నిటితో బాధపడుతుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఆడవాళ్ళు బాధపడుతుంటారు ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మగవాళ్ళలో ఎక్కువ ఉంది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. ఒబిసిటీ అందరికీ ఉంది, చిన్నపిల్లలతో సహా. హార్ట్ ఫెయిల్యూర్ చిన్నపిల్లలతో సహా ఉంది, కరెక్ట్? అవును కదా? నేను మాట్లాడే పాయింట్స్ ఇవి వ్యాలిడ్ పాయింట్స్ కాదనుకుంటే మాత్రం వేస్ట్ చేసి, సార్ అనవసరంగా టాపిక్ వేస్ట్ చేస్తున్నా, టైం వేస్ట్ చేస్తున్నా, కమ్ టు ద పాయింట్ అని చెప్పచ్చు. యు ఆర్ హ్యావింగ్ దట్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్, ఓకేనా? రైట్. సో ఈ జాయింట్స్ అండ్ పెయిన్స్ మాత్రం ఒక వయసు 18 దాటిన తర్వాత స్టార్ట్ అవుతున్నాయి మోస్ట్లీ. కొంతమంది పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళలో వెళ్ళాల్సిన కాల్షియం అండ్ మెగ్నీషియమ్స్ ఏవైతే ప్రాపర్గా కూడా వెళ్ళట్లేదు బాడీకి. సో వీటికి వెళ్ళకపోవడానికి ముందు కాజ్ తీసుకున్నాం. దాని తర్వాత ఏం వాడాలో అని చెప్పాలంటే నాకు 10 నిమిషాలు చాలు, ముగించేసి వెళ్ళిపోవడం. ముందు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నాం. ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎందుకు వస్తున్నాయి తెలుసుకున్నాం. ఒక స్టడీస్ ప్రకారంగా మగవాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్స్ మోస్ట్లీ నైట్ టైం అవుతుంది. అదే స్టడీ ప్రకారంగా ఆడవాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్స్ డే టైంలో అవుతుంది. ఎందుకు డిఫరెన్స్ తెలుసా? తెలీదా? మగవాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్స్ అవ్వడానికి, నైట్ టైం అవ్వడానికి కారణం ఏంటంటే మార్నింగ్ స్ట్రెస్ అంతా కూడా, మార్నింగ్ స్ట్రెస్ కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కానీ పడుకునే ముందు ఆలోచిస్తూ పడుకోవడం వల్ల స్ట్రెస్ గురయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. మరి ఆడవాళ్ళకి డే టైంలో అవడానికి కారణం ఏంటి అంటే, డే టైంలో రకరకాల వాళ్ళు, ఒకవేళ అప్పులు ఉన్నాయి ఇంట్లో, ఎవడెవడో వస్తాడు ఇంటికి, ఎవడెవడో ఫోన్ చేస్తాడు ఇంటికి, ఈ లోపల రెంట్, కరెంట్, వాటర్, ఫుడ్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, స్కూల్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డే టైం ఆడవాళ్ళు ఎక్కువ ఆలోచించి హార్ట్ ఫెయిల్యూర్ తీసుకుంటారు. స్ట్రెస్. హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి మనకందరికీ తెలిసింది ఏంటంటే, ఒకటే తెలిసింది ఏంటంటే, జంక్ ఎక్కువగా తిన్నారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ఫ్యాట్ ఎక్కువైపోయింది, హార్ట్ చుట్టూరు ఫ్యాట్ ఎక్కువైపోయింది, హార్ట్ లోపల క్లాట్స్ వచ్చినాయి, పంపింగ్ అవ్వట్లేదు, వీటి వల్ల జరుగుతుంది. బట్ ఎక్కువగా జరుగుతుంది ఇండియాలో ఫెయిల్యూర్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ దేని వల్ల జరుగుతుంది అంటే స్ట్రెస్ వల్ల జరుగుతుంది. ఈ స్ట్రెస్ హ్యాండిల్ చేసిన వాళ్ళు కొంతవరకు బాగానే ఉన్నా, దానికి వాళ్ళు దేనికి వెళ్తున్నారంటే డిప్రెషన్ వెళ్తున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడి, బ్రెయిన్ మీద ఒత్తిడి ఎక్కువ పెరిగి 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 స్ట్రెస్కి వెళ్తున్నారు. అర్థమవుతుంది? మెయిన్గా ఫుడ్ ఏం ఫుడ్ తింటున్నారు? ఇప్పుడు మీటింగ్ 12 నుంచి మీటింగ్ ఒక 1:30 to 2 అయిపోయింది అనుకోండి, అందరూ ఆకలి వేస్తుంది. ఏం తింటారు? తెచ్చుకున్నారా? తెచ్చుకున్న వాళ్ళు ఓకే, తెచ్చుకున్న వాళ్ళు ఏం తింటారు? ఫాస్ట్ ఫుడ్, బిర్యానీయో, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకుంటే విత్ కూల్ డ్రింక్, మజ్జిగ తాగరు, మళ్ళీ మజ్జిగో, లెమన్ సోడానో,
తాగేవాళ్ళు మీలాంటి వాళ్ళు తాగొచ్చు సార్ కొంచెం, ఎందుకంటే మీరు ఓల్డ్ స్కూల్ కొంచెం మీకు హెల్త్ మీద కొంచెం అవగాహన ఉంటుంది. ఇది తాగితే మీకు కూల్ డ్రింక్స్ నచ్చవు. ఇన్ జనరల్లీ మాట్లాడాలంటే మీకు కూల్ డ్రింక్స్ నచ్చవు. తాగడానికి ఇష్టం లేక మీకు నచ్చవు మామూలుగా, ఎందుకంటే మీ చిన్నతనంలో ఎప్పుడు ఇలాంటి రుచులు చూసి లేదు కాబట్టి మీకు నచ్చవు. వీళ్ళందరికీ మజ్జిగ ఇచ్చి మజ్జిగ పక్కన పెట్టి ఒక గ్లాస్లో పెట్టి ఈ గ్లాస్లో థమ్స్అప్ ఉందని పెడితే ఏంటంటే థమ్స్అప్పే పోతారు, మజ్జిగ పోరు. ఎంత వేడున్నా సరే బయట మజ్జిగ పోరు. అదే మజ్జిగ లెమన్ సోడా అలాగే కూల్ డ్రింక్ పెడితే ఏంటంటే కూల్ డ్రింకే లేదు, సోడా కూడా పోరు వీళ్ళు కనీసం. ఎందుకంటే వీళ్ళందరికీ కావాల్సిన రుచి కావాలి. జంక్ ఫుడ్ తింటున్నారు కదా, ఎందుకు తింటున్నారు? ఎందుకు ఒక అరగంట ఇంటికి వెళ్ళిపోయి నీట్గా పప్పన్నం ఉందామని ఎందుకంటారు? టేస్ట్. ఇప్పుడు పప్పు ఇంట్లో ఉండేది, సాయంత్రం ఇలా అదే మొత్తం మనకి ఇంట్లో కనీసం ఇప్పుడైనా తిందాం టేస్ట్గా. అంటే మీ మేడం ఇంట్లో సరిగ్గా చేయట్లేదు కదా, మీ మేడం ఉన్నారు కదా లేకపోతే ఇంటికి కూడా జరిగింది. సో మనకి అందరికీ టేస్ట్ కావాలి, అఫోర్డబుల్ కాస్ట్లో కూడా దొరుకుతుంది. వెజ్ మీల్స్ ఎంత? 70. అది ప్లేట్ మీల్స్. వెజ్ మీల్స్ ఫుల్ మీల్స్ 150 రూపాయలు. కరెక్ట్. కొంచెం డీసెంట్ రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా లేదా భారీ రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా 150 రూపాయలు ఖచ్చితంగా అయితే ఉంటుంది ఫుల్ మీల్స్. రైట్. అది చైనీస్ సెంటర్కి వెళ్ళి కడుపు నిండా తినాలంటే ఎంత అవుతుంది? డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత? 70 రూపీస్. విత్ థమ్స్అప్ 90 రూపీస్. 100 రూపాయల లోపల అయిపోయింది. బిర్యానీ 100 రూపాయలు. టేస్ట్ వచ్చేసింది, చికెన్ వచ్చింది, ఇంకో 20 రూపాయలు పెట్టుకుంటే థమ్స్అప్ కూడా వస్తుంది. టేస్టీ బాగుంది అని చెప్పేసి మనం తింటున్నాం. ఇదంతా బాడీకి జంక్ కింద వెళ్తుంది. ఇది ఫుడ్ వల్ల నడుస్తుంది. మనకి ఏం తినాలి, కొంచెం డబ్బులు ఎక్కువ. సరే, ఇది మనకు తెలిసి కూడా ఇది చెడు అని తెలిసి కూడా మనం ఇదే తింటున్నాం. మరి పిల్లలకు కూడా మీరు అదే పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? రుచి కావాలని కాదు, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏడు పాపాలంటే ఇది వాడేస్తే ఆడాలి. వాడు బాగా చిప్స్ ఎక్కువగా తింటాడు, మీరు ఇంట్లో ఎంత బాగా చిప్స్ చేసి ఇచ్చిన వాడికి నూడిల్స్ బాగా ఇష్టం, మీరు ఇంట్లోనే నూడిల్స్ యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఆ నూడిల్స్ ఎలా చేయాలని తెలుసుకుని చేసినా సరే వాడు కాదు, వాడికి బయటదే కాదు. వాడు ఏడుస్తున్నాడు కాబట్టి మీరు పెడుతున్నారు. మన చేతి ద్వారా మన పిల్లలకి ఏం పెడుతున్నాము అంటే విషయం పెడుతున్నాం, జంక్. ఈ జంక్ బాడీకి అంత మంచిది కాదని మీకు తెలుసు. మరి దీన్ని తగ్గించాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? టైం లేదు. కరెక్ట్, టైం లేదు. అందరూ పరిగెడుతున్నాం. దేనికోసం పరిగెడుతున్నాం? సరే, అందరికి 24 గంటలు ఉంటాయి. కరెక్ట్. ఆ 24 గంటల్లో అందరూ డబ్బులు సంపాదించడానికి పరిగెడుతున్నారు. కొంతమంది మాత్రం హెల్తీగా ఉంటారు, కొంతమంది హెల్తీగా ఉండట్లేదు. ఎందుకు? సరే, మీకు టైం ఎందుకు లేదు చెప్పండి నాకు. లేట్గా లేవడం వల్ల. లేట్గా ఎందుకు లేచారు? లేట్గా పడుకోవడం వల్ల. లేట్గా ఎందుకు పడుకున్నారు? కరెక్ట్, సింపుల్. ఫోన్ వల్ల. మీరు బెడ్ ఏ టైంకి ఎక్కుతున్నారు? బెడ్ ఎక్కుతున్నారు, అందుకే క్లారిటీగా క్వశ్చన్. పడుకోవట్లేదు, బెడ్ మాత్రం ఎక్కుతారు. పక్కనే ఉండదు ఫోన్. ఒక వీడియో తర్వాత ఒక వీడియో, ఒక ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇంకో ఇన్స్టాగ్రాము. ఇదంతా కాదనుకుంటే మన టీమ్ లీడర్, మన డౌన్ లైనర్స్ ఏం స్టేటస్ పెట్టారు, మన అప్ లైనర్స్ ఏం స్టేటస్ పెట్టారు, మనం ఏం స్టేటస్ పెట్టాలి. దీంతో 12 గంటలు అయిపోయింది. రేపొద్దున అసలు ప్లాన్ లేదు, సెలవా, బిల్లింగ్ లేదు, ఏ మీటింగు లేదు, జూమ్ కూడా లేదు. అప్ లైనర్ సెలవు ఇచ్చాడు జూమ్ కూడా అని అనుకుంటే నైట్ ఒక సినిమా మొత్తం అయిపోవాలి, 3 అవుతుంది ఈజీగా. ఈ టైంలో ఆ టైం పడుకోవడం వల్ల మధ్యలో ఆకలి కూడా వేస్తుంది. ఆ టైంలో తిన్న ఫుడ్ పొద్దున్నకి అరవను కూడా అరగదు. ఇంత బాడీకి మనం డ్యామేజ్ చేస్తున్నాం లేదా? అయినా సరే మీరు మారుతారంటే మారుతారా? ఇంత వివరంగా చెప్పాక మీరు మారుతారా? నైట్కి వెళ్ళి 9 పడుకుంటారు. పెళ్లి కాని వాళ్ళు అనుకుంటున్నారు మేడం, మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పుడు ఫోన్, ఫ్రెండ్స్ ఫోన్లు ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్ ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్ ఫోన్లు ఉంటాయి. లేకపోతే మన ఇష్టమైన హీరో సినిమా పైరసీ వచ్చింది. ఎందుకంటే మనం సినిమా హాల్కి వెళ్ళిపోతే అంత డబ్బులు లేవు మన దగ్గర. మరి పైరసీలో ఫ్రీగా దొరుకుతుంది, ప్రైజీలు కొట్టేయడం, వీటన్నిటిలో టైం వేస్ట్ చేస్తున్నా ఉన్నామా లేదా? మీరు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే. రేపటి పిల్లలు స్కూల్ లేదు, హస్బెండ్కి ఆఫీస్ లేదు, మీటింగు లేదు, ఏది లేదు.
ఏ టైం పడుకుంటారు? 8 గంటలకు పడుకోరు మేడం మీరు. 8 గంటలకు పడుకుంటారు అంటే నేను నమ్మితే నీలో పూలు అనుకుంటా, నాకు నేను పూలు అనుకుంటా. ఏ ఇంట్లో ఈ రోజున 11 దాటితే కానీ నిద్రలో పోవట్లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. ఈ టైం లేట్ టైం ఫుడ్ తినడం, అది అరగకపోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ అది డైజెషన్ కాక మోషన్ కూడా ఫ్రీగా కాకపోవడం, అది లోపల ఫ్యాట్కి తప్పడం. మీరు ఆ టైంలో నాన్ వెజ్ తినుంటే లేకపోతే ఒక ఆయిల్ ఫుడ్ తినుంటే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి హార్ట్లో, పొట్టలో మొత్తం అన్నింటిలో జంక్ కింద క్రియేట్ అవ్వడం, ఒబిసిటీ వస్తుంది. దానివల్ల ఓవర్ వెయిట్ అవుతుంది. ద ఫస్ట్ ప్రాబ్లం ఎందుకు తెలుసా ఇండియాలో? ఒబిసిటీ, వెయిట్ గెయిన్. ఊబకాయం అనేది ఫస్ట్ ప్లేస్లో ఎందుకు తెలుసా? ఎందుకనే ఉంటుంది. లేట్ నైట్ ఫుడ్ తినడం, అది డైజెషన్ కాకపోవడం వల్ల ఓవర్ వెయిట్ అవ్వడం, అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి హార్ట్ ప్రాబ్లం రావడం, అది సెకండ్ ప్రాబ్లం కింద. ఇది సెకండ్ ప్రాబ్లం కింద ఎందుకు ఉంది అంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఎక్సర్సైజ్ చేయాలి అని కొంత బ్రెయిన్లోకి వచ్చారు. అట్లీస్ట్ వాకింగ్ చేయాలి. ఈ లోపల షుగరు, బీపీయో, థైరాయిడ్ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి డాక్టర్ రికమెండ్ చేస్తున్నాడు. కాబట్టి అట్లీస్ట్ డే మొత్తం మీద ఒక ½ అవర్ వాకింగ్ అయినా వెళ్తున్నారు. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? కనీసం ఒక అరగంట వాకింగ్ వెళ్ళవండి. చెప్తా, అది కూడా చెప్తా. చేసే వాళ్ళకి సపరేట్గా వాకింగ్ అవసరం లేదు. ఇక్కడ నడిచేవి, ఇక్కడ మాట్లాడేవి సరిపోతున్నాయని నేను అనుకుంటున్నాను. మీరు బాడీకి కావాల్సినంత వెయిట్కి, మీరు ఉన్న హైట్కి ఉన్న వెయిట్కి సరిపోతుందా? తగ్గారా? అంత సరిపోతున్నారా? అలా అనుకుంటే మన దగ్గర వెస్ట్లిన్ రేంజ్ చేయబోదు. మీరు అన్న మాట స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తే మన దగ్గర వెస్ట్లిన్ రేంజ్ అనేది సేలే కాదు, అవసరమైతే. ఇండియాలో అసలు వెయిట్ లాస్ ప్రాబ్లమే ఉండదు అలా చేసేవచ్చు. ఎందుకంటే అరే బస్ జర్నీ చేస్తేనో లేకపోతే బస్ దిగి ఇంకొక మనం అనుకున్న వెన్యూ దగ్గరికి నడిస్తేనో మన వెయిట్ లాస్ తగ్గుతున్నాము, మన వెయిట్కి ఎక్సర్సైజ్ అయిపోతుంది అనుకుంటే ఇండియాలో ఎవరైనా అంతే కదా. కాదు, అరే మన అందరూ కార్ ఇంట్లో పెట్టండి, బయట ఇంట్లో పెట్టండి, బస్ ఎక్కువ దిగుదాం, అక్కడి నుంచి ఆఫీస్ నడుచుకుంటూ పోతాం. అలాగే అనుకుంటారు. ట్రాఫిక్ పొల్యూషనే ఉండదు, ట్రాఫిక్ వల్ల వచ్చే కొత్త పొల్యూషనే ఉండదు, హెల్దీగా కూడా ఉంటాం కదా. కొంతమంది అనుకుంటారు ఇంట్లో చేసే పని సరిపోతుంది సార్, ఇల్లు ఊడవడం, తుడవడం, వంట వండడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, ఇవే సరిపోతున్నాయి. అవి బాడీ సరిపోతుందా? ఎందుకు సరిపోవట్లేదు? లేదా ఇక్కడ మగవాళ్ళని అడుగుతాము, వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ స్పేస్లో బాస్ దగ్గరికి వెళ్ళడం, లోపల ఎక్కడ కాకుండా ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళడం, రావడం, లేదా 10 మందితో మాట్లాడడం, ఇంకొక ప్రాస్పెక్ట్ని కలవడం కోసం ఎక్కడికి వెళ్ళడము, బండి చేసుకుని వెళ్ళడము, ఎండలో వెళ్ళాము, చెమట పట్టింది, సరిపోతుందని అనుకుంటున్నారా? ఏది సరిపోదు. ఎందుకు సరిపోదో చెప్తా. ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఓవర్ వెయిట్లో ఉన్నది వీళ్ళే, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది వీళ్ళకి, ఎక్కువ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇద్దరికి ఉంది ప్రాబ్లం, సెకండ్ ప్లేస్లో ఉన్న దాంట్లో. ఎలా అవుతుందో చెప్తాను. ఇల్లు ఊడవడం అంటే ఎట్లా ఊడవాలి? మీరు ఎలా ఊడుస్తారు? ఇల్లు ఊడుస్తారు. చీపు చిన్నది అయిందంటే ఇలా వంగనే అవసరం తప్ప చీపు తెచ్చుకోండి. తడి బట్ట పెట్టడం అంటే ఎలా పెట్టాలి? కూర్చుని బ్యాక్ టక్ చేయాలి. కూర్చుని ఒకప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళు అక్కడ ఉంటుంటే కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు మనం అడగంటే ఇప్పుడు మాప్ స్టిక్స్ ఉన్నాయి కానీ అప్పుడు మాప్ స్టిక్స్ లేవు. కూర్చుని బ్యాక్ చేయాలి. ఇప్పుడు దొరుకుతున్నది మాప్ స్టిక్, అది ఇరిగిపోతే తప్ప. వెస్టీజ్లో ఉన్నారు కొన్ని డబ్బులు ఎక్కువ సంపాదించారు అనుకుంటే ఇప్పుడు రోబో వచ్చింది, ఓడడం తొడడం అదే చేసుకుంటారు, ఏది చేయగలరు. గిన్నెలు కట్టడం అంటే ఎలా కడగాలి? మీరు వచ్చారు కాబట్టి అడుగుతారు. గిన్నెలు కట్టడం అంటే ఎలా కడగాలి? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉన్న అంట్లన్నీ ముందు వేసుకుని కింద కూర్చుని చేయాలి. ఈరోజు మీరేం చేస్తారు? కొన్ని నెలల్లో ఎవడు తిన్నదో వాడే కడుక్కునే దానికి వచ్చారు. ఇంకా దారుణంగా ఎలా తయారవుతున్నారు అంటే ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చారంటే టీ ఇస్తారు కదా, టీ వాటర్ ఇస్తారు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే అవన్నీ వద్దు, ముందు తాగేసి చేసి కడుక్కోవాలి. ఈ స్టేజ్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఈజీ, రైట్? బట్టలు ఎలా అవుతుంది కదా, ఎంత కూర్చునే అవుతుంది లేదు, గుంజడం, జాడించడం, వీటన్నిటికీ బాడీ స్ట్రెచ్చింగ్ నడుస్తుంది. ఈరోజు ఏది ఎక్కువ షేక్ అవుతుంది? ఏది హెల్దీగా ఉంది? మీరు ఎందుకే ఇంట్లో పనులు చేస్తే సరిపోతాయి అనుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుందా? ఒకప్పుడు మరి ఇప్పుడు మగవాళ్ళు మనం ఎంత దూరం వెళ్ళాం, బండి మీద వెళ్ళాం,
బండి మీద ఇంత దూరంలో 10 కిలోమీటర్లు వెళ్ళాము, 15 కిలోమీటర్లు వెళ్ళాము, ఎండకు చెమట కారింది, ట్రాఫిక్లో ఆగి వెళ్ళాము, బాడీకి గాలి తగిలింది, స్ట్రెయిన్ అయింది, బాడీ కూడా అలసిపోయింది అని మనం ఫీల్ అవుతున్నాం. ఒకప్పుడు దూరం వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాళ్ళు? సైకిల్. దీనికి కష్టం పెట్టేవాళ్ళు, ఎనర్జీ బంద్ అయ్యేది. ఈరోజు మీరు ఎనర్జీ బంద్ చేస్తున్నారా? ఏది ఎనర్జీ బంద్ చేస్తుంది? బండి ఎనర్జీ బంద్ చేస్తుంది. సర్వీస్ దేనికి చేపిస్తున్నారు? మీ బాడీకి సర్వీస్ వెళ్ళలేవు కదా, అందుకనే ప్రాబ్లం. అర్థమవుతుందా? సింపుల్. లైఫ్ ఈజ్ సింపుల్, బాడీ ఈజ్ సింపుల్. మనం ఈ రోజు పరిస్థితి ఏంటంటే బాడీ ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేస్తావో నేను నీకు అలాంటిదే ఇస్తాను. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకో, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు నాకు మంచి ఫుడ్ పెట్టు, నేను మంచిగా ఉంటాను. నువ్వు నాకు చెడ్డ ఫుడ్ పెడితే నేను చెడ్డగా ఉంటాను. అర్థమైందా? జంక్ తింటున్నారు, నేను జంక్ తిన్నట్టుగానే బిహేవ్ చేస్తాను, లేదా ఫ్రూట్స్ తిన్నట్టు బిహేవ్ చేస్తుంది. అది ఏమన్నా ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ తిన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ తగ్గినట్టుగా ఫిట్గా ఉంటుంది బాడీ. మీరు ఎక్సర్సైజ్ చేయరు, హెల్తీ ఫుడ్ కూడా తెలియదు. మరి ఎలా? సరే, హెల్తీ ఫుడ్ ఏమైనా దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ దొరికినది ఈజీగా, వెజిటబుల్స్ ఈజీగా, అంత రేట్ తక్కువ దొరుకుతుందా? పాలిష్ రైస్ దొరుకుతున్నది ఈజీగా, దంపుడు బియ్యం దొరుకుతుందా? దొరికినా మీరు తింటారా? అదవుతుందా? సరే, ఇది ఫుడ్ గురించి వస్తే, వాటర్ అయినా పొల్యూట్ కాకుండా ఉన్నాయా? మీరు ఎలాంటి వాటర్ తాగుతున్నారు? 20 రూపీస్ క్యాన్ కొనుక్కుని తాగుతారు, లేకపోతే వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుని డబల్ పీవీలో వాటర్ ప్యూరిఫైర్ లేదా సార్? అలా డబల్ పీవీ ఆఫర్లో వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చినప్పుడు వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుని అది. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే, ఆ వాటర్లో ఉండాల్సిన క్రిములు కీటకాలు తీసేస్తూ పాటు దాంట్లో ఉన్న మినరల్స్ కూడా తీసేస్తాం. ఆ మినరల్స్ తీసేయడం వల్ల కూడా బాడీకి ప్రాబ్లమే. బాడీలో ఫ్యాట్ కలిగించే ఎంజైమ్స్ మినరల్స్ ద్వారా వస్తాయి. అది మీరు తీసేసి తాగడం వల్ల గొంతు దాహాన్ని తీరుస్తున్నారు తప్పించి మీ బాడీకి ఎలాంటి కొత్త ఉపయోగము జరగదు. సరే, ఇది ఫుడ్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఏదైనా బాగుందా? ఎందుకు లేదు? ఇండస్ట్రీస్, వెహికల్స్, ఇంకా చాలా మంది వద్దనుకున్నా వదులుతుంటారు. వీటన్నిటి వల్ల మళ్ళీ బాడీకి డ్యామేజే కదా. మన బాడీకి కావాల్సిన 3 ముఖ్యమైనవి ఏంటంటే ఆహారం, నీరు, గాలి. ఈ 3 మనం పొల్యూట్ చేసుకున్నామా లేదా? రైతు ఒక్కడే పొల్యూట్ చేయట్లేదు ఫుడ్ని, మనం కూడా పొల్యూట్ చేస్తున్నాం. మన జనాభా ఎక్కువైంది, ఎక్కువగా పండించాలి, క్వాలిటీ కావాలి, రంగు ఉండాలి, మచ్చలు ఉండొద్దు, ఇలాంటి కోరుకుంటే రైతు కూడా ఏం చేస్తాడు? ఎక్కువ లాభం కోసం కెమికల్స్ వేస్తాడు, ఎక్కువగా పండిస్తాడు. సైజు ఉండాలి, కలర్ ఉండాలి, అన్ని విధాలుగా బాగుండాలి అని చెప్పేసి కెమికల్స్ వేసి పండిస్తాడు. దానివల్ల మన బాడీకి కెమికలే వెళ్తుంది ఫుడ్ వల్ల. వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఇక అది ఏదైనా సరే. 1. రెండోది, వాటర్ వల్ల ఫ్యాక్టరీలు పెట్టాము, లేదా వేరే చెత్త వేసాము, ఏం వేసాము, అన్నిటి వల్ల మనము దాన్ని పొల్యూట్ చేసాము. కరెక్ట్? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నదులన్నింటినీ క్లీన్ చేసుకోవాలి, నదులన్నింటినీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది కదా. ఢిల్లీలో యమునా నది ఉంటుంది, తెలుసా? ఎప్పుడైనా వీడియో తీసి చూడండి యూట్యూబ్లో, యమునా నది పరిస్థితి ఎలా ఉంటుందో. మొత్తం నొరగ వస్తుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలో ఉన్న కాలుష్యం అంతా దాంట్లోనే కలిసి ఆ యొక్క కెమికల్ని నొరగలా తీసుకొస్తుంది. గంగా నది చాలా పవిత్రమైనదని చెప్పి మనం మాట్లాడుకుంటాం. వెళ్ళి తాగడం, దోషిలో నీళ్ళు తాగలరా? ఎందుకు తాగట్లేదు? ఎవరు చేశారు? గాలిని ఎవరు పొల్యూట్ చేశారు? అందరం. ఇది నాకు సంబంధించింది కాదు, నేను చేయలేదు, నా ఇంట్లో బండి లేదు, నా ఇంట్లో ఉన్నది ఇతరమే, నాకు పొల్యూషన్ సంబంధం లేదు, ఇలాంటి అనుకోవడానికి లేదు. తినేసిన కవర్ ఎక్కడ పడేయాలి? మనం ఎక్కడ పడేస్తాం? అది ఎగురుకుంటే ఎక్కడికి వెళ్తుంది? దగ్గరలో ఉన్న చెరువుల్లోకో కాలువల్లోకో వెళ్ళి అది బ్లాక్ చేస్తుందా లేదు? సో ముందు మనం పాడు చేసేస్తున్నాం. హెల్త్ ఇంపార్టెంట్ అని తెలుసు, ఏమి తినాలో తినకూడదో తెలుసు, ఎలా బతకాలో తెలుసు, అయినా సరే మనం బతకం. ఎందుకు? క్వశ్చన్స్ అన్ని అర్థమవుతున్నాయి మీకు? మాట్లాడే ప్రతి పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అని అనిపిస్తుందా లేదా? ఓకే, మరి ఎందుకు? మనకి సెల్ఫ్గా మనకు ఉండాల్సిన బాధ్యత మన మీద మనకి సింపుల్. ఇంట్లో ఉన్న పిల్లల మీద ఉండాల్సిన బాధ్యత లేదు, మన శరీరానికి మన మీద ఉండాల్సిన బాధ్యత కూడా లేదు. సో దానివల్ల జరుగుతున్న ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ మీకు ముందు పెట్టగలిగింది. ఒబిసిటీ, ఓవర్ వెయిట్ జరుగుతుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత జాయింట్స్ అండ్ బోన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ఒబిసిటీ గురించి లాస్ట్ టైం
టైం నేను మాట్లాడాను, కొంతమంది మిస్ అయ్యారు, బట్ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడతాను. దాని తర్వాత ఉన్న సెకండ్ ప్రాబ్లం గురించి, థర్డ్ ప్రాబ్లం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ఫెయిల్యూర్స్. మగవాళ్ళకి రాత్రిపూటలు అవుతున్నాయి, ఆడవాళ్ళకి డే టైం. రైట్. సో వెస్టీజ్ అనేది 20 years గా బెస్ట్ ఆఫ్ ద మార్కెట్ కింద ఉండడానికి కారణం అదే ట్రాన్స్పరెన్సీ. ఎక్కడ మనం హైడ్ చేయట్లేదు. మీ చెక్ ఎంత రావాలి, దాని తగ్గట్టుగా పీవీలు ఉన్నాయా లేవా, దానికి తగ్గట్టుగా టీం ఉందా లేదా, దాని తగ్గట్టుగా మీ పర్చేసింగ్ ఉందా లేదా అనేది మీ యాప్లో మీరే చూసుకుంటున్నారా లేదా, ఇన్వాయిస్ మీరే చూసుకుంటున్నారా లేదా, మీ డౌన్లైన్స్ ఎంత కొన్నారో మీరే చూసుకుంటున్నారా లేదా. ట్రాన్స్పరెన్సీ. కంపెనీ ఎప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. రెండోది మార్కెట్లో ఎప్పటికప్పుడు యంగ్గా కూడా ఉంటుంది. యంగ్గా ఉండడం అంటే ఏంటి అంటే మన కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే కొన్ని అవసరమైన లేని ప్రొడక్ట్స్ని వదిలేయాలి, కొత్త ప్రొడక్ట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో వెస్టీజ్ ఎప్పుడు నెంబర్ 1గా ముందుగా ఉంటుంది. ప్రెసెంట్ నేను ఇందాక చెప్పిన 3 అతిపెద్ద ప్రాబ్లమ్స్, ఇండియా ఫేస్ చేసిన అతిపెద్ద ప్రాబ్లమ్స్ ఏం చెప్పాను? ఫస్ట్ ఒబెసిటీ, వెయిట్ గెయిన్, ఒబెసిటీ అని చెప్తున్నాం. దాని మీదే మన ఎక్కువ ప్రొడక్ట్స్ లాంచింగ్ జరుగుతున్నాయా లేవా? ఇంకా నెక్స్ట్ జరగబోయే కూడా ఎక్కువ లాంచ్ మనం దాని మీదే ఉంటుంది. మీరు ఒక స్టడీస్ ఓపెన్ చేసి చూడండి, ఇంగ్లీష్ పేపర్ తెలుగు పేపర్ ఏదైనా తీసి చూడండి. నా బ్రాడ్కాస్ట్ ఎంతమంది ఎవరైనా ఉన్నారో నా బ్రాడ్కాస్ట్లో, నా పోస్టులు అవన్నీ వస్తున్నాయి సార్, మీకు వస్తాయి కదా. ఒక వారం క్రితం ఎప్పుడో నేను ఒక మెసేజ్ పెట్టాను, ఒక ఇంగ్లీష్ తెలుగు ఆర్టికల్. వెయిట్ చిన్నపిల్లడు బొమ్మేసి ఒక ఆర్టికల్ పెట్టాను తెలుగులో. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఎంత ఉన్నాడు, పిల్లలు ఎంత ఉంటున్నారు, పెద్దవాళ్ళు ఎంత ఉంటున్నారు అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్, ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ని నేను కట్ చేసి పెట్టాను. అర్థమవుతుందా? 2 days బ్యాక్ కూడా నేను ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది, నేను పెట్టడం మర్చిపోయాను యాక్చువల్లీ. 2 days బ్యాక్ కూడా తెలుగు ఆర్టికల్ ఒకటి వచ్చింది ఈ న్యూస్ పేపర్స్లోనే. వెయిట్ గెయిన్, ప్రతి ఒక్కళ్ళు అతిగా బరువు, ఊబకాయం, తిండి వల్ల జరుగుతున్న నష్టాల గురించి మాట్లాడుతున్నారు. సో మన కంపెనీ ఏం చేస్తుంది, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలో దాన్ని చూసుకుని దాంట్లోనే ఎక్కువ రేంజ్ని పెంచుతుంది. కొన్ని ప్రొడక్ట్స్ తర్వాత ఇప్పుడు ఒకప్పుడు మనకి టీవీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్. దాని తర్వాత వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరెక్ట్. బట్ ఇప్పుడు టీవీ అన్నట్టుగా మనం ఇక్కడ ప్రొడక్ట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఉపయోగం ఉంటుందా, దాని సేల్ ఉంటుందా? ఉండదు. అది పెట్టుకోవడం వల్ల అది ప్రొడక్షన్ చేయడం వల్ల మన కంపెనీకి లాస్ తప్పించి లాభం ఉండదు. దేని మీద ఎక్కువ ప్రొడక్షన్ పెంచాలి, ఏదైతే మార్కెట్లో ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో, ఏదైతే జనాలకి ఇబ్బందిగా ఉందో దానిలో ఎక్కువ రేంజ్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఎక్కువ ఆ ప్రాబ్లంలోకి వెళ్ళకుండా, వెళ్ళినా సరే బయటికి రావడానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అన్నింటినీ ఉంచాలి. సో దానికోసం అనేది కంపెనీ ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎప్పటికెప్పుడు దేని మీద ఫోకస్ చేయాలని ఒక అవేర్నెస్లో ఉంటుంది కంపెనీ. అర్థమైందా? మీకు ఒక యాప్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ టైం యాప్ తీసుకొచ్చింది కూడా మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. కేవైసీ తీసుకొచ్చింది మన వెస్టీజ్ మార్కెట్. మీరు అడగండి, మీరు చెప్తుంటారు కదా సార్, ఆ కంపెనీ వచ్చింది మా దాంట్లో ఒకరిని తీసుకెళ్లారు, ఈ కంపెనీ వచ్చింది మా దాంట్లో ఒకరిని తీసుకెళ్లారు, 9 వెళ్ళిపోయారు, స్టార్ వెళ్ళిపోయారు, డైమండ్ వెళ్ళిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఒకసారి వాళ్ళు అడిగిన అక్కడ కేవైసీ సిస్టమ్ ఉందా, యాప్ సిస్టమ్ ఉందా, ఎంత పీవీ చేస్తే ఎంత వస్తుంది, పైన ఉన్నోడు ఎంత చేశాడు, కింద ఉన్నోడు ఎంత చేశాడు, పక్కనోడు ఎంత చేశాడు, ఇలాంటి సిస్టమ్ ఏమైనా ఉందా అని అడగండి. ఇలాంటివి ఏమీ లేదు. నేను ఎంత కొనుక్కున్నాను, నేను ఎంతమంది జాయిన్ చేశాను, నేనే రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆడు కొనడానికి వచ్చినట్టుగా నేనే క్యాలిక్యులేట్ చేసుకుని నేనే వచ్చిందా లేదా అడుక్కోవాలి. ఇంతే ఉంటుంది. ఇలాంటి సిస్టమ్ మన దగ్గర ఒక 10 ఏళ్ల క్రితమే ముగిసిపోయింది. ఇలాంటి సమానం మన దగ్గర. ఈరోజు ఏది ఎవరు మాన్యువల్గా క్రియేట్ చేయాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీ పీవీ మీరు ఎంత కొన్నారో అది రిఫ్లెక్ట్ కాకపోతే ఎవరిని అడగాలి? అవునా కదా? అమలు చేస్తున్నావా? నాకే చేస్తారు. నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదు. కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు. మీరు అవ్వకపోతే కంప్లైంట్ వాళ్ళే తీసుకుంటారు, రిజల్యూషన్ కూడా వాళ్ళే చేస్తారు. ఎక్కడ ఎవరు ఒకరి మీద డిపెండ్ అయ్యేలాగా కంపెనీ పెట్టట్లేదు. శ్రీకాంత్ అనేవాడు 2 ఏళ్ల క్రితం వచ్చాడు, తర్వాత ఉంటాడో ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ఏమో నాకు ఇంకో మంచి ఆఫర్ వచ్చిందంటే నేను వెళ్ళిపోవచ్చు కూడా కదా. సో బట్ శ్రీకాంత్ అనేవాడు ఉన్నా ఎలా ఉండే సిస్టమ్, వెళ్ళిపోయినా కూడా సిస్టమ్ అలాగే ఉంటుంది. దీనికి మానిటర్ చేసేవాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళు 3 మాత్రమే. వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి చెప్పండి. సో ఇలాంటి సిస్టమ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్ బాలి సార్, దీపక్ సార్, కన్వర్ సార్, వీళ్ళు ఒక్కళ్ళే మనకు టాప్ అప్లయన్స్ కింద ఉన్నారు అని మీరు మీ మెయిన్లో ఫిక్స్ అయితే, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా మన సిస్టమ్ అనేది, మన వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. ఈరోజు 5,500 కోట్లు టర్నోవర్ చూస్తున్న కంపెనీ 2030 వచ్చేటప్పటికి $1 బిలియన్ కంపెనీ కింద మారాలని కంపెనీ పెట్టుకున్న గోలు. మరి మీరు పెట్టుకున్న గోల్ ఏంటి తెలుసా? మీకున్న గోల్ ఉందా? మీకు నిజంగా ఉందా? ఓకే. ఇక్కడ ₹1,00,000 రావాలి అనుకున్న వాళ్ళు గోల్ ఎంత?
లక్ష షూర్గా ఓకే వెరీ గుడ్ అప్రిషియేట్. లక్షకి ఎంతమంది ఉండాలో తెలుసా మీకు? స్ట్రక్చర్ ఉందా? ₹1,00,000 కావాలంటే స్ట్రక్చర్ ఉందా? లేకుండా ఎలాగా? కంపెనీ దగ్గర $1 బిలియన్ కంపెనీ అవ్వాలి అంటే స్ట్రక్చర్ రెడీ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుంది. నా ఇంట్లో నా కొడుకుకి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే వాడిని ఎన్ని గంటలు చదివించాలి, ఎక్కడ చదివించాలి, ఏ సబ్జెక్ట్ మీద చదివించాలి, ఎప్పుడెప్పుడు చదివించాలి అని చెప్పేసి నా దగ్గర ఒక టైం టేబుల్ ఉండాలి. కరెక్ట్? లేదా వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఇప్పుడు మీరు చేసే పని ఎలా ఉందంటే టైం టేబుల్ లేదు, పుస్తకాలు లేవు, టీచరు లేడు, క్లాసు లేదు, నాకు మాత్రం ఫస్ట్ ర్యాంక్ రావాలి. నేను చదవను కొద్ది రాత్రి ఎగ్జామ్ ముందు రోజు కూడా నేను చదవను. ఎగ్జామ్ రోజుకి వెళ్ళి క్లాస్లో కూర్చుని భగవద్గా నేను ఏమీ చదవలేదు కాబట్టి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఆ టైంలో కోరుకోవాల్సింది ఏంటి? పాస్ అయితే చదవడం బాబు. మీరు ఆ చూపిస్తాడా ఇటు చూపిస్తాడా? అది ఇన్విలేటర్గానే బతిమాలుకుందామా? వాడికి ఆన్సర్ ఏమైనా వస్తే ఆడే చెప్తాడేమో. ఇట్లా చేస్తుంటారు పిల్లలు. అవునా? మీరు చేసే పని కూడా అలాగే ఉంది. మన సొంత బ్రెయిన్ని వాడక్కర్లేదు. కరెక్ట్? కంపెనీ ఆల్రెడీ ఒక బ్రెయిన్ చెప్పింది, ఆ సిస్టమ్ని ఆ ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. కాకపోతే దాన్ని కూడా ప్రాపర్గా నేర్చుకోవట్లేదు, దాన్ని కూడా ప్రాపర్గా మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. డౌన్ లైన్ డెప్త్లో ఎంత కావాలి పీవీ, సైడ్ వాల్యూమ్ ఎంత పీవీ కావాలి, ఎన్ని లెగ్ల మీద ఫోకస్ చేయాలి, ఎప్పుడు ఫోకస్ చేయాలి, ఏ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయాలో మీకు ఏమీ తెలియట్లేదు. కరెక్ట్? చేయాలి అంటే మరి 1 lakh రావాలంటే ఎట్లా వస్తుంది? మరి రాదు కదా. నేను చెప్పను 6 legsలో వెళ్ళండి, 3 legsలో వెళ్ళండి, సింగిల్ లెగ్లో వెళ్ళండి అని నేను చెప్పడానికి నేను ఎవరిని? ఈ బిజినెస్ ఎవరిది? ఎవరు ప్లాన్ చేయాలి? మీకు తెలియకపోతే ఎవరిని అడగాలి? అడిగారా? మరి అడిగారు. ఇక్కడ నాకు ₹1,00,000 స్ట్రక్చర్ చెప్పండి సార్ అని చెప్పి మీ అప్లైలో అడిగిన వాళ్ళు ఒక్కడైనా చెప్పారా? మరి ఒక 1 2 3 4 5 మెంబర్స్ అప్లైన్స్ లేదా? ఓకే, జాయిన్ చేసిన వాడు లేరు. పైన ఆ పైన ఇంకొకడు ఉండుంటాడు, ఆ పైన కూడా ఒకడు ఉండుంటాడు. ఎవడో ఖచ్చితంగా ఒక్కడైతే ఉంటాడు. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన చెప్పలేదు అనుకోండి, కంపెనీ ఆల్రెడీ టూల్స్ రెడీగా ఉంచింది. అప్పుడు నేను వస్తాను, అప్పుడు నేను మాట్లాడు. నేను ముందుగా ఎందుకు మాట్లాడను? ఫాలో ద అప్లైన్. నేను మీ కంపెనీ అనేది ప్రతి స్టెప్లోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి లేదు. అయితే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క అప్లైనర్ ఒక విజన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. తను కూడా తన స్ట్రక్చర్ని రెడీ చేసుకుని ఉంటాడు. మీరు ఎక్కడైతే 1 lakh పెట్టుకున్నారో మీ యొక్క ఇమీడియట్ అప్లైనర్ 5 లక్షలు పెట్టుకుని ఉండొచ్చు, ఆ పైన అప్లైనర్ 10 lakhs కూడా పెట్టుకుని ఉండొచ్చు. నేననేవాడిని ఇన్వాల్వ్ అయితే ఆయన విజన్కి లేదా పైన ఉన్న విజన్కి నేను డిస్టర్బ్ చేస్తున్నట్టు కూడా అవ్వచ్చు ఒక్కోసారి. క్లియర్? అందుకని అప్లైనర్ని ఫాలో అవ్వమని చెప్తాను. అలాగే మీరు 1 lakh పడే స్ట్రగుల్ ఏంటో ఆల్రెడీ అప్లైనర్ అవన్నీ ఫేస్ చేసి వచ్చాడు. కొత్త కంపెనీలు మీకు ఎలా వచ్చినాయో వాళ్ళకు కూడా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అలాంటి కంపెనీలు వచ్చి ఉండొచ్చు. మీకు ఎలా అయితే డౌన్లైన్ పర్చేసింగ్ చేయట్లేదో ఆయన కూడా ఉన్నప్పుడు డౌన్లైన్స్ పర్చేస్ చేయకుండా ఉండొచ్చు. మీకు ఎలాగైతే ప్లాన్ చెప్పుకోవడం రావట్లేదు ఆయనకు కూడా ప్లాన్ చెప్పడానికి రాకపోయి ఉండొచ్చు ఒకప్పుడు. ఇవన్నీ దాటుకుంటేనే కదా మీ అప్లైనర్ అయ్యాడు. ఇవన్నీ దాటుకుంటేనే కదా మీకు అలా చెక్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అందుకనే ఫాలో ద అప్లైనర్ అని చెప్పేసేది ఎందుకు అంటే ఇందుకే. అయితే అప్లైనర్ లేడు, నిండగలరు. అప్లైనర్ లేడు, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు కంపెనీ అనేది ఉంటుంది. కాకపోతే కంపెనీ చెప్పే 2 సూత్రాలు, 2 బెస్ట్ స్టెప్స్. కంపెనీలో తయారు చేసిన 2 బెస్ట్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి? నేను 7 steps అడగను, 2 steps మాత్రం. ఆ 7 steps ఉంది. ఈ 2 పనులు చేస్తే ఆటోమేటిక్గా అన్ని లైన్లో వచ్చేస్తారు. చాలా మందికి ఈ 2 చేయకుండా 7th step కావాలని ఉంటుంది. ఫస్ట్ 2 స్టెప్లు సరిగ్గా చేయకుండా 7th step కావాలని ఉంటుంది. ఎక్కడవుతుంది? ఫస్ట్ 2 స్టెప్స్తో స్టార్ట్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. 10th క్లాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి అవుతా? నేను ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలంటే 10th క్లాస్ కూర్చుంటా, నేను చదువుతా, నేను పాస్ అవుతా, ఫస్ట్ ర్యాంక్ కొడతా అన్నట్టు ఉంటుంది మీ పనులన్నీ. అవుతాయా? సో అందుకనే ఫస్ట్ 2 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈ రెండింటికి చెయ్యాలి అంటే ముందు నాలెడ్జ్ కావాలి.
తీసుకున్నారు ఇప్పుడు నాలెడ్జ్ రెండు సెక్టార్స్ మీద తీసుకున్నారు. ఒకటి హార్ట్ మీద తీసుకున్నారు, రెండోది జాయింట్స్ అండ్ బోన్స్ మీద తీసుకున్నారు. ఎంత సింపుల్ గా ఉందా లేదా చెప్పేది? ఇది ప్రొజెక్ట్ వేసి చెప్పాలా నేను చెప్పిన మాటలు అర్థమైనాయి కదా? తెలుగులోనే కదా మాట్లాడారు. పక్కనోడు చెప్పుకోవచ్చా? వెరీ గుడ్. ప్రొడక్ట్స్ మీకు ఇప్పుడు యూజ్ చేస్తారా? యూజ్ చేసి ప్రొడక్ట్స్ అన్నా మీ పక్కింటి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఇవి? మీ పక్కింటి వాళ్ళకి ఉపయోగపడతాయా? మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయా? మీ చుట్టాలకు ఉపయోగపడతాయా? మరి వీళ్ళకి చెప్తే బిజినెస్ అవ్వాలి. మళ్ళీ అదే చెప్తా, వాళ్ళు విన్నారు. ఎస్ మేడం చెప్పిన అద్భుతమైన క్వశ్చన్, ఇచ్చిన ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్. వినరు, కరెక్ట్. మీరు అడుగుతున్న లాస్ట్ స్టెప్ ఏంటి? కమ్ టు లాస్ట్ నుంచి బ్యాక్ వన్ స్టెప్ ఏంటి? కాల్ ఫర్ ద మీటింగ్. మీరు అడుగుతున్నారు కాల్ ఫర్ ద మీటింగ్. ఫస్ట్ డైరెక్ట్ మీరు యూజ్ చేశారా ఆ ప్రోడక్ట్? సగం యూజ్ చేసి ఉంటారు, సగం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఏం కొంటారు? మన సిఎన్సీ కోసం మీరు ఏం కొన్నారు? సప్లిమెంట్స్ మాత్రం నార్మల్ 150 వీలు మొత్తం అన్ని సప్లిమెంట్స్ అనా? ఫస్ట్ ఏ కొనకపోయినా మీరు కొనే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఆయిల్ క్లీనర్, తర్వాత అల్ట్రా వాష్లు, డిష్ వాషర్లు, ఇవి కదా. ఇవి కొన్న తర్వాత బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఏదో ఒక ప్రోడక్ట్ పీవీని బ్యాలెన్స్ చేయడం కోసం, హెల్త్ని బ్యాలెన్స్ చేయడం కోసం కాదు, పీవీని బ్యాలెన్స్ చేయడం కోసం. అదే కొన్నదైనా రెగ్యులర్గా వాడతారా? గుర్తుకొచ్చినప్పుడే కదా వాడమన్నాడు శ్రీకాంత్. 2 రోజులు ఒకసారి గుర్తుకొస్తుంది నాకు, అప్పుడే వాడతాను. హెల్త్ ఎలా సెట్ అవుతుంది? మన బాడీ సపోజ్ మీ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు మొహం మీద ఏదైనా చిన్న మచ్చో, గుడ్లో ఏమైనా ఉన్నాయి, పింపుల్స్, డార్క్ సర్కిల్స్, ఇంకా ఏమైనా ఉన్నాయి, ఇది మారితేనే కదా పక్కింటి ఆవిడ అడిగేది. మీ ఇంట్లో మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, లేదా హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదా వేరే ప్రాబ్లం ఏదైనా ఉంది, ఇది పోతేనే కదా వాళ్ళు అడిగేది. మీరు పోగొట్టకుండా ఎలా అడుగుతారు? వాళ్ళు ఎలా నమ్ముతారు? యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, అదే కదా. మీరు యూజ్ సరిగ్గా చేయట్లేదు, షేర్ ఎలా చేస్తారు? బిజినెస్ అవ్వదు. మీరు అడిగిన ఇంకొక ప్రోడక్ట్ ఇంకో అదే మాట నుంచి తీసుకుంటాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు ఒక మంచి చెప్తారా అంటే ఎవడు? అన్ఫార్చునేట్లీ మీరు అంతా ఏమడుగుతారు? నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ ప్రాస్పెక్ట్ ఉంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, దా ఒక మీటింగ్ ఉంది, దా ఒక మీటింగ్ ఉందని అడుగుతారు. ఎవరు? అవునా కదా? ఇదే జరుగుతుంది ప్రోడక్ట్లో. నేను ఒక సింపుల్ స్టెప్ చెప్తాను, ఆ సింపుల్ స్టెప్ యూజ్ చేయండి. ట్రై చేద్దాం, జస్ట్ ట్రై. ఓకేనా? ఇక్కడ ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం దీన్ని. ఓకే, ఈ రోజు నుంచి ఎవరికి చెప్పండి, ముఖ్యంగా మీ ఇంటి పక్కన వాళ్ళకి అసలు చెప్పండి. వెస్టీజ్ గురించి చెప్పండి, వెస్టీజ్ మీటింగ్ రమ్మని కూడా చెప్పండి. వాళ్ళలో క్యూరియాసిటీని క్రియేట్ చేయండి. ఎలా? మీరు మీటింగ్ వెళ్తున్నారు అంటే ఇలా రంగురంగుల శారీలు కట్టుకుంటారు, యూనిఫామ్లో రండి. మగవాళ్ళు కూడా అంతే, టీ షర్ట్లు కూడా కదా, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఉంటే టై, కోట్, షూస్, బెల్ట్, ఒక యూనిఫామ్లో రండి. మన కంపెనీ ఇచ్చిన యూనిఫామ్లో రండి. మీరు ఇంట్లో ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కదా, పక్కింటి వాళ్ళకి, వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు ఇట్లాగే రెడీ అవుతారా? రెడీలే. మీరు కూడా ఇట్లాగే ఉంటారా? లుంగీలు, షార్ట్లు, పైన కూడా ఉండదు, షర్ట్ ఉండదు, పని ఉండదు, ఏమి ఉండదు. ఎందుకంటే మన ఇది రైట్. అదే మీరు ఒక ఫంక్షన్కి, అదే ఒక ఫెస్టివల్కి వెళ్తున్నారంటే ఎట్లా వెళ్తారో పక్కింటి వాళ్ళు తెలుసా, చుట్టాలే తెలుసు, అందరూ తెలుసు. నీట్గా పట్టు చీర కట్టుకుని, నగలు వేసుకుని, నగలు లేకపోతే ఆమె నగలు అడుక్కుని, మగవాళ్ళు కూడా అంతే కదా, నీట్గా ఐరన్ షర్ట్స్ వేసుకుని, బట్టలు వేసుకుని, నీట్గా ఉన్న గోల్డ్ పెట్టుకుని నీట్గా వెళ్తాం. కరెక్ట్? పాల ప్యాకెట్ తేవడానికి అట్లా వెళ్తారా? లేదు కదా. సో మరి వెస్టీజ్ మీటింగ్ వస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. మీరు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసు, ఫంక్షన్కి వెళ్తున్నారో ఎలా వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు, వెస్టీజ్ మీటింగ్కి ఎలా వెళ్తారో వాళ్ళకి తెలుసా? మరి చూపించండి, వెస్టీజ్ యూనిఫామ్ వేసుకుని చూపించండి. వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటారు. క్యూరియాసిటీ పెరిగితే నీకు చెప్పినా నువ్వు రావు, నువ్వు వినవు. ఇదే చెప్పండి, దా నీకు చెప్తుందా వద్దు, నువ్వు రావురా బాబు, నువ్వు అవసరం లేదురా బాబు నీకు అంటే, నాకు అవసరం లేదు. కరెక్ట్. క్యూరియాసిటీని పెంచితే నీకు వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటే ఈరోజు ఈగోకి తీసుకొని చేసేవాడు చాలా మంది. ఒక మీటింగ్, నేను ఒక మీటింగ్ వెళ్తున్నా లేదంటే ఏ మీటింగ్ నీకు చెప్పినా అర్థం కాదు, నువ్వు రావు, నీకు రాదది. నీ సంగతి చెప్తా కదా, ఎక్కడ వెళ్తావు?
మీటింగ్ వచ్చి కూర్చుంటే మీరు చెప్తున్నప్పుడు లేదా చెప్పినప్పుడు అర్థం కాంది అప్లైనర్ చెప్తే అర్థం అవుతుంది, కంపెనీ ఎంప్లాయీ చెప్తే అర్థం అవుతుంది, ఒక టెస్ట్ మనీ వింటే అర్థం అవుతుంది. కరెక్ట్? వాళ్ళు అప్లిసిస్టమ్ మగవాడు ఇలా వెళ్తున్నప్పుడు బండి ఫ్రెండ్ రోడ్ మీద కనిపించాడు, ఫ్రెండ్ ఒకడు ఆపాడు, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పిన అర్థం కాదు, ఆల్రెడీ నీకు చెప్పాను, నీకు అర్థం కాదు. ఏం చెప్పావు? అంటే చెప్పాను, వదిలేసి అనవసరంగా ఆ రోజు నీకు అనవసరంగా గంటించాను, నీకు ఆ రోజు టైము నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నీకు అదే చెప్తున్నా, నీకు అవసరం లేదు. అది ఏం అవసరం లేదు, అదే చెప్పమని చెప్తున్నా. సరే నువ్వు ఎక్కడ వదలని కూడా వస్తా, సరే వస్తున్నావు కాబట్టి నీకు ఒక కూల్ డ్రింక్ పంపిస్తా. నీకు ఆ కూల్ డ్రింక్ కావాలంటే మనం వెళ్ళే చోటకి నేను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేదాకా నువ్వు నాతో పాటు కూర్చోవు. ఆడు కనిపించకపోయినా ఆడి కోసమే వెళ్ళండి ఆ రోడ్లో, బండిగా వాళ్ళ కోసమే వెళ్ళండి ఆ రోడ్లో. కూల్ డ్రింక్ పంపిస్తా, నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోవాలి, నాతో పాటు నువ్వు వెనక్కి రావాలి, మధ్యలో వెళ్ళిపోవాలి. ఎందుకంటే వచ్చిన మధ్యలో వెళ్ళిపోవడంలో ఉపయోగం ఉందా? దానికోసం మీరు ఇచ్చేయారా ఏంటి? కూల్ డ్రింక్ జ్యూస్ ఇప్పించవచ్చు, కాబట్టి వాడు జ్యూస్ తాగడే. సాయంత్రం అయితే మళ్ళీ సాయంత్రం దాకా కూడా కూర్చోబెట్టదు. సాయంత్రం ఇప్పుడు దాకా కూర్చున్నా కదా కోట పెట్టండి, అర్థమైందా? కూల్ డ్రింక్ ఇప్పిస్తా, కూర్చోవాలని చెప్పి కూర్చుంటే వచ్చిన నలుగురిని తీసుకొస్తే నలుగురిలో ఒక్కడైనా బిజినెస్ వస్తాడా? ఇంత సింపుల్గా చేసుకోవచ్చు బిజినెస్. మైండ్ని పెట్టాలి, కొంచెం మైండ్ని పెట్టాలి. అర్థమవుతుందా? ఈ రోజున్న పరిస్థితికి తగ్గట్టుగా మనం బిజినెస్ చేయాలంటే కొత్త టెక్నిక్ ఏముంది, కొత్త పాలసీ ఏముంది, కొత్తగా ఇన్నోవేటివ్గా ఏం చేయాలి, ఇలాంటివి మనం ఆలోచించుకోకపోతే ఇప్పుడు చెప్పండి, సాయంత్రం ఒకవేళ 6ంటికి మీరు ఇంటికి వెళ్ళిపోయారు, మీటింగ్స్ అన్నీ అయిపోయి 1-to-1s అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళారు, 6ంటికి వంట చేసుకుంటూ మీరు ఆలోచించే ఆలోచనలు ఏంటి? రేపు ఏం చేయాలి, ముందు ఈరోజు ఏం చేసామని ఆలోచించచ్చు కదా. అర్థమవుతుందా? అందరూ పెద్దవాళ్ళంతా చెప్తారు రేపటి గురించి ఈ రోజు ప్లాన్ చేయండి అని చెప్తారు. ఎస్, వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే అలా ప్లాన్ చేసుకుంటే రేపు పొద్దున జరిగేవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తాయి, ఈజీగా నడుస్తాయి, ప్రెషర్ ఉండదు అని చెప్పేసి అదొక థియరీ. కరెక్ట్. బట్ దానికన్నా ముందు మనం ఈ రోజు ఏం పీకేమన్నది కూడా చూసుకోవాలి కదా, ఏం సాధించామనేది కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా కష్టపెట్టామా, ఎవరైనా నష్టపరిచామా, ఎవరైనా ఏమైనా మాట అన్నామా, లేదా మనం ఒక సక్సెస్ ఏమైనా చేయగలిగామా, కొత్త ఇన్నోవేటివ్గా ఏమైనా చేయగలిగామా అనేది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అయిపోయింది. సాయంత్రం మోదీ గారు ఒక మీటింగ్ పెడుతున్నారు తెలుసా మీకు? ఒక ప్రెస్ మీట్ ఉంది తెలుసా మీకు? తెలీదా? సాయంత్రం ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు అంటే మోదీ గారు, మీరు ఈ రోజు నుంచి పక్కన వాళ్ళతో ఏదైనా మాట్లాడితే ₹1 ఇచ్చి మాట్లాడాలి. మాట్లాడతారు మీరు? అసలు ఇంట్లో హస్బెండ్తో మాట్లాడినా ₹1 ఇచ్చి మాట్లాడాలి. ఇండియాలో ఉన్న 99% ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. డివోర్స్ లేరు, డివోర్స్ కోసం కోటికి ఎవడో కూడా మాట్లాడితే లేదా ప్రాబ్లం, మాట్లాడకపోతే ప్రాబ్లం లేదు. అయితే ఒకవేళ సాయంత్రం మోదీ గారు నువ్వు ఎంత మాట్లాడితే నీ ఎదురుకుండా ఉన్నవాడు నీకు ₹1 ఇస్తాడు అంటే మీరు అది మాట్లాడడం ఆపుతారా? ఆపుతారా సార్ మీరు? నా లాంటి వాడు అయితే పొడుకుని కూడా మాట్లాడతాడు, డబ్బులు ఫ్రీగా వస్తాయి, అవునా కదా? బట్ 20 ఏళ్ల క్రితమే మిస్టర్ బాలీ సార్ ఆల్రెడీ ఈ రూల్ తీసుకొచ్చారు, నువ్వు ఎంత మాట్లాడితే అంత డబ్బులు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ నిమిషం నుంచి మనం మాట్లాడే ప్రతి మాట మన బిజినెస్ గ్రోత్ కోసమై ఉండాలి. ₹1 రావాలన్నా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి నాకు ఇస్తేనే మాట్లాడతానని మాత్రం మీ ఇంట్లో హస్బెండ్స్తో మాత్రం అనకండి. ఈ మాట మాట్లాడారు అనుకోండి, వీళ్ళు ఎవడో గట్టిగా బ్రెయిన్ వాష్ చేశాడు, వీళ్ళకి వీడెవడో కనుక్కోండి రా వెళ్ళి కొట్టేస్తాం అని చెప్పి ఎత్తుకుని వచ్చి కొట్టేస్తాం. బట్ నేను చెప్పేది ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల ₹1 రాదన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం ఎందుకు? సీరియల్స్ గురించి, సినిమాల గురించి, చీరల గురించి, పొలిటీషియన్స్ గురించి, లేదా వాడి గురించి వీడి గురించి మాట్లాడడం వల్ల ₹1 రాదన్నప్పుడు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది? దేని గురించి మాట్లాడుకోవచ్చు ఉపయోగం వచ్చేది? బిజినెస్ గురించి మాట్లాడండి. సరే, బిజినెస్ గురించి మాట్లాడడం రాదు, నేర్చుకోండి. ఈ రోజు నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నానైనా ఉండాలి, లేదా ఏదో ఒకటి కొత్తగా సాధించానైనా ఉండాలి సాయంత్రం మీరు ఆలోచనలు. దాని తర్వాత రేపు పొద్దున ఏం చెయ్యాలి కొత్తగా, లేదా ఎలా చెయ్యాలి కొత్తగా అనేది వస్తుంది. ఈ రోజు గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించడం మంచిది కాదు, అంత ఉపయోగపడేది కూడా కాదు. క్లియర్? ఆటోమేటిక్గా అన్ని లైన్లోకి వస్తాయి.
అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ క్లోజ్ చేస్తాను. ఐ వాస్ టేకింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. సో లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏది రాత్రికి రాత్రి మ్యాజిక్ జరగాలని కోరుకోవద్దు. అర్థమైందా? బిజినెస్లో కానీ లైఫ్లో కానీ ఏది రాత్రి రాత్రి ఏది జరగదు, అలా జరిగింది ఎప్పటికీ ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా తెలుసు. కన్సీవ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి వస్తుంది బేబీ బయటికి? 2 రోజులు వస్తే బేబీ ఉంటుందా? 6 మంత్స్కి వస్తే బేబీ ఉంటుందా? 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత బేబీ డెలివరీ అయితే హెల్దీగా ఉంటుంది, బలంగా ఉంటుంది, 100 ఏళ్ల జీవితం కలిగి ఉంటుంది కదా. అది 7th మంత్లో పుట్టినా సరే కాంప్లికేషన్స్ ఉంటాయా? 6 మంత్స్లో పుట్టిన కాంప్లికేషన్స్ ఉంటాయా? 2 మంత్స్లో పుట్టిన అసలు బేబీ ఏమో అది వేరే కరెక్ట్. సో ఎలాగైతే ఓపిక్గా ఒక ఆడది కడుపులో పెట్టుకుని బిడ్డని పెంచి ఓపిక్గా పెంచి బయట తీసుకొచ్చి 100 years ఆఫ్ లైఫ్ని బేబీని బయటకి డెలివరీ చేసిందో, మన యొక్క బిజినెస్ 100 years సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే అలాంటి ఓపిక ఉండాలి, అలాంటి కావాల్సిన ఫీడింగ్ జరగాలి. ఏది 99కి జరగదు, అలా ఆశించకూడదు. మీరు బేబీని గ్రో చేయడం కోసం పోషకాలు తింటూ ఉంటారు కదా, ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటారు, అంతకుముందు జంక్ తినరు, కూల్ డ్రింకులు తాగరు, కరెక్ట్, ఐస్ క్రీములు తినరు. క్రేవింగ్స్ ఉన్నా సరే డెలివరీ అయిన తర్వాత కూడా ఐస్ క్రీమ్ తింటారా? కూల్ డ్రింకులు తాగుతారా? నా ఇంట్లో 1 year బేబీ ఉన్నాడు. నాకు 2 కొడుకులు, ఒకటి 4 ఏళ్ళు, ఇంకోటి 1 year. 1 year దాటింది, ఇంకా పాలు తాగుతున్నాడు కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తినట్లేదు, కూల్ డ్రింక్ తాగట్లేదు. మా మేడం గారు 2 బాగేసి అర్థమవుతుందా? ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది బేబీని, కరెక్ట్. బిజినెస్ గ్రో అయిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా కాపాడు. క్రియాటిన్ లెవెల్స్ అంటారు, పొటాషియం లెవెల్స్ అంటారు, స్టోన్ అంటారు, సైజ్ పెరిగింది అంటారు, చిన్నది అంటారు, బ్లడ్ పంపింగ్ అవ్వట్లేదు, ఫిల్ అవ్వట్లేదు అంటారు. 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఎక్కువ తిన్నా దాని మీద ప్రెషర్ పడుతుంది, తక్కువ తిన్నా దాని మీద ప్రెషర్ పడుతుంది, నిద్రపోయారా ప్రెషర్ పడుతుంది, ఎక్కువ నిద్రపోయారా ప్రెషర్ పడుతుంది, ఇక ఏం చేసినా దాని మీద ప్రెషర్ ఉంటుంది. మోషన్కి వెళ్ళారా ప్రెషర్ ఉంటుంది, మోషన్కి వెళ్ళలేదా దాని మీద ప్రెషర్ ఉంటుంది. సో చాలా కాంప్లికేటెడ్ థింగ్ బాడీలో ఏంటి అంటే కిడ్నీ. సో అందుకని కిడ్నీ జోలికి పోదు. ఒక 2 mm నుంచి 3 mm స్టోన్ ఉంది అనుకుంటే మాత్రం యూ కెన్ గివ్ కిడ్నీ సపోర్ట్. ఇంకా అంతే, అదొకటే, ఇంకేది అది మనం చెప్పలేదు. మీరు ఏదైతే బుక్లెట్లో చూసి చాలా ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నారో అది కంపెనీ ఎప్పుడు ఈ ప్రాబ్లంకి ఇదే అని చెప్పేసి ఎప్పుడు కంపెనీ ఓపెన్గా చెప్పలేదు, చెయ్యరు. మీ ఇష్టం ప్రకారంగా వెళ్ళవచ్చు. అది చెప్తున్నా. మీరు ఏదైతే బుక్లెట్లో మీరు చూసారో దాన్ని మీ యొక్క అప్లైనర్స్, టాప్ అప్లైనర్స్ దాన్ని క్రియేట్ చేసింది. కంపెనీ ఎక్కడ ఈ ప్రాబ్లంకి ఇది అని చెప్పేసి ఎక్కడా డిస్క్లోజ్ చేయట్లేదు. ఉన్న కాంప్లికేషన్స్ని బట్టి మా దాకా వస్తే, మా దాకా రీచ్ అవుతే దాని తగ్గట్టుగా మేము సజెషన్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఇస్తాం, కొన్నిసార్లు ఇవ్వం. మీ యొక్క బుక్లెట్స్లో కానీ పాంప్లెట్స్లో కానీ కొన్నిసార్లు క్యాన్సర్ కూడా ఉంటుంది. అది చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. డాక్టర్ స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ని డాక్టరే కాపాడు. వద్దురాబాబు నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికాడ అయిపోయింది, నీ బతుకు అయిపోయింది, వెళ్ళిపో, అక్కడ ఇంటిపో, ఇంట్లో ఉండిపో, చక్కగా ఎంజాయ్ చేయాలి 4 రోజులు అని చెప్తాడు. మన వాళ్ళు క్యాన్సర్గా ఓకే ఇవన్నా ఇచ్చేసాయి. దాంట్లో ఉంటుంది ఫస్ట్ ఆయిల్ క్యాన్ ఉంటుంది, దాని తర్వాత అల్ట్రా వాష్ ఉంటుంది. అదే చెప్తారా. ఈ యొక్క దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది పీవీల కోసం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతవరకు పీవీ ప్లస్ బిజినెస్ హెల్త్ కోసం తయారు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో దీన్ని మీరు కంప్లీట్ కాంప్లికేషన్ చేసుకుని దీన్ని వాడి దీనివల్ల వెస్టేజ్ వల్ల జరిగిందని మాత్రం రావద్దు. అందుకని మేము క్లీన్గా చెప్తాం, ఇది వీళ్ళకి ఇవ్వద్దు, ఇది దీనికి పోవద్దు అని చెప్పి మనం చాలా క్లీన్గా చెప్తాం. అర్థమైందా? క్లియర్?